వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకల్ల శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు సురారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలోని వారి నివాసంలో ఘనంగా జరగగా ఈ వేడుకల కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై కొండకల్ల శ్రీనివాసరెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవలో మరింత అభివృద్ధి చెందాలని శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు వారాల వినోద్, కోలా శ్రీకాంత్, ముదిరాజ్, సిద్దిక్, నాయకులు, అభిమానులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంటే ఉదయం కోడి కూయక ముందే మన విశ్వకర్మ కాలనీ ఇంటర్సెక్షన్ సొసైటీ సభ్యులందరూ కలిసి మన గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ గారైన శ్రీ కొండకల్ల శ్రీనివాసరెడ్డి గారికి కాలనీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరిమణులు, సహోదరులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరు కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క పుట్టినరోజును విజయవంతంగా ఘనంగా అందరం కలిపి జరుపుకున్నాము. అన్నకు మరి కాలనీ తరఫున ఇంత కాలనీ అన్ని విధాలుగా డెవలప్ అయింది. ఎందుకంటే అన్నగారు ప్రతి విషయంలో ముందుండి కాలనీకి ఎన్నో సేవలు చేస్తూ కాలనీ అభివృద్ధిలో ముందుంటూ సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని పోతూ చిన్నలను పెద్దలు అందరినీ కలుపుకొని పోతూ ముందుండి నడిపించి ఇంత అభివృద్ధి చేసినందుకు ఈ కాలనీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ కొండగల్ల శ్రీనివాసరెడ్డి గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కాలనీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరెడ్డి అన్నగారు అందరూ మేము లేడీస్ అంతా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున మహిళలందరం కలిసి మేము తెలియజేయడం జరిగింది. మా కాలనీలో అనేకమైన అభివృద్ధి పనులు చాలా వరకు చేశారు. వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని పనులు చాలా ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి చేత కానీ, ఎమ్మెల్సీ గారి చేత కానీ, కార్పొరేటర్ చేత కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మా కాలనీలో ఉన్న 99% పనులన్నీ మాకు దగ్గరుండి అన్నీ చేయించారు. మాకు ఏ బాధలు వచ్చినా అన్నింటిలో ముందుంటారు. ఇంకా 1 అవర్ హార్ట్లీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ రావాలి, అందరూ ఎంజాయ్ చేయాల్సింది కోరుతున్నాం. మేమంతా ఏ బాధ వచ్చినా మేము వచ్చి అల్లకే తీరుస్తుంటారు. కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అన్నయ్య వెంబడే చేస్తుంటారు.
అందుకని మా కాలనీ కూడా చాలా తొందరగా డెవలప్ అయ్యింది. మేము ఇంత తొందరగా డెవలప్ అవుతుందని కూడా మేము అనుకోలేదు. చాలా ఫాస్ట్గానే వాళ్ళ కృషి వల్ల చాలా ఫాస్ట్గా మా కాలనీ అంతా డెవలప్ అయిపోయింది. ఈరోజు చాలా భారీగా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మా మహిళలందరూ తెలియజేయడం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఉదయం నుండి 3 రోజుల నుంచి మా కాలనీ మహిళలు కానివ్వండి, మా సోదరులు అందరూ కలిసి 3 రోజుల నుంచి కష్టపడి ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించారంటే నేను కలలో గేట్ అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు బర్త్డే జరిగినా కొంతమంది తక్కువ మంది కనబడతారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వచ్చి చూసి అన్న నీ బర్త్డే ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటామని వాళ్ళే ఫీల్ అయిపోయారు. ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ప్రజల్లో ఉంటాం. మన కాలనీ కానీ ఈ డివిజన్ మొత్తానికి ఏ సమస్య ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ముందుండి మనం పరిష్కరిస్తాం. అది ముఖ్యంగా ఎందుకంటే మేము కాలనీ 2004 తర్వాత కాలనీ కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నీళ్లకు చాలా ప్రాబ్లం ఉండేది. మా మహిళలంతా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ద్వారా కొట్లాడుతుండే. ఆ సమస్య 6-7 సంవత్సరాలు తిరిగినా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ పోయినా కాలేదు. మన కేసీఆర్ గారు 2014 తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ గారు మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనకు ఒకటేసారి కాలనీ మొత్తం యూజిడి అయిపోయడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మనకు అతి తొందరలో కుద్లాపూర్లో మంచి డెవలప్మెంట్ చేసిందంటే విశ్వకర్మ కాలనీ. ఎప్పుడు వచ్చినా చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే గారు, ఈ హైదరాబాద్నే మన కుద్లాపూర్లో విశ్వకర్మ కాలనీ ఆదర్శంగా ఉంటుందన్న, మీరందరూ ఏకతాటిపైకి ఉంటారు. అంటే మేము ఏకతాటిపైకి ఎందుకు ఉంటామంటే అందరం ఏ సమస్య వచ్చినా అందరం కలిపి చేసుకుంటాం. వాళ్ళకి ఏ బాధ వచ్చినా నాకు చెప్తాం, నాకు ఏ బాధ వచ్చినా వాళ్ళకి చెప్తాం. అంటే మేము అందరం ఒకతాటిపై ఉండి చేసుకుంటాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకు ఇంతమంది వచ్చిరంటే నా జన్మదిన నా జన్మ అయిపోయినట్టు అయిపోయింది. ఈరోజు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు ముందున్నా నేను ముందుండి చేస్తానని చెప్పి కాలనీవాసులకు కానీ మా డివిజన్ అందరికీ కానీ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటే నేను ముందుండి చేస్తానని చెప్పి కోరుతున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.